ఈ సేవా కార్యక్రమాల వెనుక ఉన్న స్ఫూర్తి ప్రదాతలు నలుగురు. ఆ నలుగురు ఎవరో తెలుసా? మొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ట్రస్ట్ వ్యవస్థాపకులే కాదు, ట్రస్టుకు అన్ని వేళలా మార్గదర్శకులుగా ఉండి అవసరమైన సూచనలు ఇస్తున్నారు. నారా లోకేష్ గారు విదేశాల్లో చదువుకుని కొన్నాళ్లుగా ఉద్యోగం చేసి స్వదేశానికి వచ్చాక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టుకు ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్లో హెల్త్ కేర్ విభాగాన్ని ప్రారంభించారు. బ్లడ్ బ్యాంకులు, హెల్త్ క్యాంపులు, మొబైల్ క్లినిక్లు అన్ని ఆయన ఆలోచనలే. ఇకపోతే నారా భువనేశ్వరి గారు ఒక చేత్తో హెరిటేజ్ వ్యాపార సంస్థను నడిపిస్తూనే మరో చేత్తో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బాధ్యతలను చేపట్టారు భువనేశ్వరి గారు. తక్కువగా మాట్లాడే భువనేశ్వరి గారు తాను చేపట్టిన ఏ పనిలో అయినా చేతల్లోనే తన మార్క్ వేస్తారు. కాబట్టే ఒకే రోజు ఒకే వేదికపై అటు సామాజిక సేవకు, ఇటు వ్యాపార దక్షతకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డు అందుకున్న భువనేశ్వరి గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును కూడా అందుకున్నారు. ఆమె రూపొందించి అమలు చేసి సేవా కార్యక్రమాలు చూసిన వారు ఎంతో మానవతా దృక్పథం ఉంటే కానీ ఇలాంటి సేవ సాధ్యం కాదని అంటారు. ఇకపోతే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కు అసలైన స్ఫూర్తి ప్రదాత ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు? విరాళాలు ఇచ్చే దాతలే. తనకు సేవ చేయాలనే తపన ఉండి అంకిత భావంతో పనిచేసే సిబ్బంది ఉండి స్వచ్ఛందంగా సేవ చేసే కార్యకర్తలు ఉన్నప్పటికీ విరాళాలు ఇచ్చే దాతలు లేకుంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగేది కాదని భువనేశ్వరి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. దాతలు కూడా తమ విరాళాలను ఎన్టీఆర్ ట్రస్ట్కే ఇచ్చేందుకు ఎందుకు మొగ్గు చూపుతారంటే ట్రస్ట్ నిర్వాహకుల మీద, ట్రస్ట్ కార్యకలాపాల మీద పారదర్శకత, వారికి ఉన్న నమ్మకం, తమ విరాళాలు సరైన చోట సరైన ప్రయోజనాలు ఉపయోగించబడతాయనే తృప్తి, నమ్మకం వారికి అందిస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తన 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ట్రస్ట్ నిర్వాహకులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు అభినందనలు.